అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రయే నమః. తిరువన్నామల రహస్యం. అన్నామలయార్ సన్నిధిలోనే ఉన్న ఇడైకాటు సిద్ధుడి జీవ సమాధి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. తలిస్తేనే ముక్తిని ప్రసాదించే ఆధ్యాత్మిక భూమి తిరువన్నామలై. ఈ పుణ్యక్షేత్రంలో ఎంతోమంది సిద్ధులు జీవించి ముక్తి పొందారు. అయితే తన జ్ఞానశక్తితో నవగ్రహాల దిశలని మార్చివేసిన మహాసిద్ధుడైన ఇడైకాటి సిద్ధుడు ఎక్కడ జీవ సమాధి పొందారో మీకు తెలుసా? ఆయన నేటికి మన కోసమే తిరువన్నామలైలో కొలువై ఉన్నారు. సాధారణంగా చాలామంది సిద్ధులు జీవ సమాధులు ఆలయాల బయట లేదా విడిగానో ఉంటాయి. కానీ ఇడైకాటి సిద్ధుడి తపస్సు ఎంత శక్తివంతమైనదంటే ఆయన తిరువన్నామలై మలయార్ ఆలయ మూల విరాట్ సన్నిధికి గర్భగుడికి ఎడమవైపున సాక్షాత్తు ఆ ఈశ్వరుని పాదాల నీడలోనే జీవ సమాధి పొందారు. మనం మలయార్ను దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పక్కనే జీవజ్యోతిగా ఇడైకాటి సిద్ధుని కూడా దర్శించుకునే గొప్ప భాగ్యం మనకు లభిస్తుంది. అక్కడికి వెళ్ళి నమస్కరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? మనశ్శాంతి మరియు అంతర్మథనం, ధ్యానం, సిద్ధులు పాటల పట్ల, అంతర్గత ఆధ్యాత్మిక అన్వేషణ పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ స్థలం ఒక గొప్ప నిధి. అన్నామలయ్య సన్నిధిలో ఉన్న ఆయన జీవ సమాధి వద్ద నిలబడి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే లౌకిక చింతలన్నీ తొలగిపోయి మనసు ఆ పరమాత్మ యొక్క పరమశాంతిలో లీనమవుతుంది. గ్రహ దోషాల నివారణ. తన మేకల ద్వారా నవగ్రహాల సంచారాన్ని మార్చి ప్రపంచాన్ని కరువు బారి నుండి రక్షించిన మహానుభావుడు ఇడైకాడర్. గ్రహాలను సైతం శాసించగల శక్తి ఉన్న మహాసిద్ధుడు కాబట్టి జాతకపరంగా తీవ్రమైన గ్రహదోషాలు, ఏలినాటి శని, రాహుకేతు దోషాలతో బాధపడేవారు ఈ జీవ సమాధిని దర్శించి నెయ్యి దీపం వెలిగించి ప్రార్థిస్తే వారి నవగ్రహ దోషాలన్నీ మంచులో వీడిపోతాయని నమ్మకం. మనకు కావలసినది మనం అడగకుండానే ఆ పరమాత్మ ప్రసాదిస్తాడు అనే అంచెలంచెలమైన విశ్వాసంతో ఎటువంటి లౌకిక ఆపేక్షలు లేకుండా తనను తాను ఈశ్వరుడికి సమర్పించుకున్న భక్తుడు ఇడైకాడర్. తదుపరిసారి మీరు తిరువన్నామలై వెళ్ళినప్పుడు మూల విరాట్ సన్నిధికి ఎడమవైపున ఉన్న ఈ మహాసిద్ధుడి జీవ సమాధిని దర్శించుకోవడం మరవకండి. ఆ సిద్ధుడి అనుగ్రహం మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అరుణాచల శివ.